రాజ్ తరుణ్ లావణ్య కేసు ఊహించని మలుపులతో సాగుతూ టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన ఈ కేసు సరికొత్త మలుపులతో సినిమాలకి మించిన ట్విస్ట్లతో సాగుతుంది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని, తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. తమ జీవితాల్లోకి హీరోయిన్ మాల్వి ఎంటర్ అయ్యాక రాజ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ను వదిలేయాలని, లేని పక్షంలో అంతు చూస్తామని మాల్వి, ఆమె సోదరుడు తనకు వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆరోపణలపై క్లారిటీతో పాటు తగిన ఆధారాలు ఇవ్వాలని లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన లావణ్య ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్ సుమారు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై పోలీసుల విచారణ జరుగుతున్న దశలోనే రాజ్ లేకుండా తాను బతకలేనని, అన్నింటికీ మాల్వియే కారణం అంటూ తన లాయర్కు సూసైడ్ మెసేజ్ పెట్టి లావణ్య కలకలం సృష్టించింది. పోలీసులు సమయానికి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫిర్యాదులు ఆరోపించిన అంశాలకు పక్కా ఆధారాలు సమర్పిస్తే రాజ్ తరుణ్పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లావణ్య కేసులో అతనికి శిక్ష పడితే సినిమాలు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు కూడా ఇబ్బందులు తప్పవు. రాజ్ తరుణ్ సైతం లావణ్య ఆరోపణలపై లీగల్గానే ఫైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లావణ్యతో రాజీ చేసుకునేందుకు రాజ్ తరుణ్ సైతం సిద్ధమయ్యారని, ఇందుకోసం డబ్బులు ఆఫర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన లావణ్య ఓ ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు. రాజ్ తరుణ్ మేనేజర్ ఓ లాయర్ నుంచి తనకు 2 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని, కేసు విత్డ్రా చేసుకొని క్షమాపణలు చెబితే 5 కోట్లు ఇస్తామన్నారని, కానీ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు లావణ్య తెలిపారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 18 లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు రోజురోజుకి జటిలంగా మారడంతో పోలీసులు దూకుడు పెంచారు. దీనిలో భాగంగానే రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. మరి రాజ్ తరుణ్ పోలీసుల ముందుకు వెళ్తారా? వెళ్తే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.